కెరియర్ అంటే పెయింటింగ్ మీరు నేర్చుకున్నారా? లేకపోతే ఎట్లా అసలు ఏదన్నా డిజైనింగ్ కోర్స్ చేసారా? అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఏం లేదండి. నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్‌గా ఇష్టం హ్యాండ్ పెయింటింగ్. ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత అడ్వర్టైజింగ్ మల్టీమీడియా చేశాను. సో, ఒకళ్ళు ఆ జాబ్ వెళ్ళడం ఇది ప్రాసెస్ మేనేజ్ అయ్యాక పిల్లలు మిస్ అవుతాననే దాంతోటి ఓన్‌గా స్టార్ట్ చేసుకున్నాను. హ్యాండ్ పెయింటింగ్ బేస్ బట్ టోటల్ హ్యాండ్ పెయింటింగ్ కాదు. నా హ్మ్. కాన్సెప్ట్స్ అంతా కూడా కలర్ కాంబినేషన్. ఓకే. నా ఫైన్ ఆర్ట్స్ నాకిచ్చిన వరం నా కలర్ కాంబినేషన్స్. ఓన్లీ కలర్ కాంబినేషన్స్, కాన్సెప్ట్స్, వే ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నాకు నచ్చే ఫ్యాబ్రిక్‌ని నేను కట్టుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తానో అలా నా క్లయింట్‌కిస్తాను. సో, అదనమాట. అదే కావాలి. ఎందుకంటే క్లయింట్స్ ప్రతి ఒక్కళ్ళు యూనిక్‌గా కనిపించాలనుకుంటారు. ప్రతి అకేషన్‌లో మన శారీ ఒకళ్ళు కట్టుకుంది మనం కట్టుకోకూడదు అనుకుంటారు. అలాంటప్పుడు మీరు పెయింటింగ్ వేసేటప్పుడు ఏది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు? యాక్చువల్‌గా మేడం బడ్జెట్ అంటారు. నేను కామన్‌గా చెప్పాలంటే నేనొక సింపుల్ కిరణ్మయిని. నాకు బడ్జెట్‌లో కావాలి. నేను కట్టింది ఎవరు కట్టకూడదు. నేను హైగా కనిపించాలి. నేను తీసుకునే చీర నా బడ్జెట్‌లో వచ్చినా నేను రిచ్‌గా కనపడాలి. అంతే. ఇది అందరికీ చెప్పడం రాకపోవచ్చు. మరి నాకైనా వచ్చిందో లేదో దట్స్ ద సీక్రెట్. అదసలు చాలా సూపర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటారు కాబట్టి డెఫినిట్‌గా.